జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ అనుమతినిచ్చింది. ఈసీ అనుమతితో ఏర్పాట్లపై సీఎస్ శాంతకుమారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించినట్టు తెలిపారు. తొలుత గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం పరేడ్ గ్రౌండ్స్లో ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనున్నారు. మా డిప్యూటీ బ్యూరో చీఫ్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి సాదిక్, జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ నిర్వహణకు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఏంటి షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ తోని ఆమె దైవతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కనుక దానికి చిహ్నంగా తెలంగాణ ఆత్మని ఆవిష్కరించే విధంగా వివిధ కార్యక్రమాలు చేపడతామని కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు తెలంగాణ ఏ ఆశయ సిద్ధి కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చిందో అదే తరహాలో ఉండే విధంగా చాలా రిచ్గా చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకు భాగంగానే ఈసీ కూడా పర్మిషన్ అడగడం జరిగింది. ఈసీ కూడా పర్మిషన్ ఇవ్వడంతో ఇక సీఎస్ పూర్తి స్థాయిలో అధికారులందరితో కూడా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఇలా ప్రోటోకాల్ నిబంధన ప్రకారంగా ఉంటుంది. అన్ని శాఖల అధికారులతోని ప్రభుత్వం నిర్వహించేటువంటి అతిపెద్ద పండుగ ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది చక్రి. ఎందుకంటే ఇప్పటికే అటు పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, ఆర్ఎండ్బి శాఖ ఇట్లా అనేక శాఖలు దాదాపు 32 శాఖ అధికారులతో సీఎస్ శాంతకుమారి చేయడం అంటే రివ్యూ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మార్నింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన తర్వాత పరేడ్ గ్రౌండ్స్కి వెళ్తుంది. పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైనటువంటి ఆట పాటలతో పాటుగా బతుకమ్మ, అదేవిధంగా కోలాటము, ఒగ్గుడోలు సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా ఉండబోతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో చెప్పడం జరిగింది. తెలంగాణ సంబంధించిన అమరవీరుల కుటుంబాలకు వాళ్ళకి సన్మానం చేయబోతున్నారు. ఆ తర్వాత వారికి 2.5 గుంటల సంబంధించిన భూమి కేటాయింపు కూడా 6 గ్యారంటీ స్కీమ్లో పెట్టిన నేపథ్యంలో వారికి ఇండ్లకు సంబంధించిన స్థలాలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉండబోతుంది. వారికి ఒక గుర్తింపు ఇచ్చే విధంగా కూడా ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ కూడా ఈ కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేసేందుకు రేపెల్లుండి 2-3 రోజుల్లో ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులందరూ కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఆమెను ఈ యొక్క అవతరణ దినోత్సవాలకు రావాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఎందుకంటే 2009లో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి సోనియా గాంధీ ఆ తర్వాత 2014 వరకు ఇచ్చినటువంటి సందర్భం ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే తరహాలో ఒక ఘనంగా నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అయితే సిద్ధమవుతుంది. అటు పార్టీ క్యాడరు, అదేవిధంగా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా ఈ యొక్క అవతరణ దినోత్సవాలను మునిపెన్నడూ లేని విధంగా ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది. 10 సంవత్సరాల సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎట్లా ఉంటుంది, సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు ఎట్లా నిర్వీర్యమయ్యేవో ఇప్పుడు పునర్నిర్మాణంలో ఏ విధంగా చేయబోతుందని కూడా ప్రజలను జాతిని ఉద్దేశించి కూడా ముఖ్యమంత్రి మాట్లాడబోతున్నారు. సో ఒక ఘనంగామైనటువంటి ఒక మంచి సంకేతాలు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. అదేవిధంగా చక్రి చాలా ప్రధానమైన అంశం చూస్తుంటే 10 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్ర గీతం లేకుండా పోయింది. సో జయ 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 తెలంగాణ జననీ జయ కేతం అనేటువంటి రాష్ట్ర గీతం కూడా అదే రోజు ఆవిష్కరణ కాబోతుంది. అది కూడా అమల్లోకి రాబోతుంది. సో అందశ్రీ రాసినటువంటి పాటను కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఒక చరణాలు అన్ని పల్లవులన్నీ కూడా రెడీ చేశారు. దాదాపు 1.5 నిమిషాల పాటు ఉన్నటువంటి రాష్ట్ర గీతం కూడా స్వరకల్పన జరుగుతోంది. సో అటువైపు మరోవైపు తెలంగాణ శకటాలు కూడా చేసే అవకాశం అయితే ఉంది. తెలంగాణ సంబంధించినటువంటి మేడారం సమ్మక్క సారక్క సంబంధించినటువంటి శకటాలు, ఇతర సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించేందుకు చాలా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. సో ఎండాకాలం కావడంతో మొత్తం ఎక్కడ కూడా ఎండ వేడి మీద తలగకుండా మొత్తం పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించినటువంటి మెకానిజం పూర్తి చేయాలని కూడా సీఎస్ శాంతకుమార్ ఇప్పటికే అధికారులకు, జిహెచ్ఎంసీ అధికారులకు, అదేవిధంగా ఇటు వాటర్ వర్క్స్ అధికారులకు అందరికైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైనా మొత్తం పూర్తి స్థాయి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాలంతా కూడా షామియానాలు ఏర్పాటు చేసి ఎండ వేడిమికి ఎవరు గుడి కాకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ రావడంతో చాలా ప్రాముఖ్యతగా చెప్పవచ్చు. 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా విధ్వంసమైంది, ఇప్పుడు ఏం
ఏం చేయబోతున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పబోతున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటికే చెప్పడం జరిగింది, 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో 100 సంవత్సరాల విధ్వంసం జరిగిందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక నుండి ఇప్పటి నుంచి తెలంగాణ పునర్నిర్మాణం, తెలంగాణ సంబంధించినటువంటి వ్యవస్థలు ఏ విధంగా పనిచేయబోతుందో కూడా ఆవిష్కరణ చేయబోతున్నారు. ఏదైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ప్రభుత్వ యంత్రాంగం, అదేవిధంగా పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. మరోవైపు ఇతర సంబంధించినటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా ఘనంగా నిర్వహించేందుకు కూడా వారు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి పనిచేసినటువంటి కేసీఆర్, గతంలో పనిచేసినటువంటి కేసీఆర్ కూడా ఆహ్వానం పంపించే అవకాశం అయితే ఉంది. ఆయన వచ్చి సోనియా గాంధీకి పుష్పగుచ్చం ఇచ్చి వాళ్ళకి సన్మానించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఏదైనప్పటికీ ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప పండుగగా ఆవిష్కృతం కాబోతుంది జూన్ 2వ తారీఖు రోజు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సాదిక్.